స్ట్రక్చర్ ఆఫ్ ఏ విజువల్ బేసిక్ అప్లికేషన్. సో విజువల్ బేసిక్ అప్లికేషన్ స్ట్రక్చర్ ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మీకు ఎన్విరాన్మెంట్లోకి వీబీలోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. మరి మెయిన్గా ప్రాజెక్ట్ ఉంటుందండి. జస్ట్ ఊహించండి, ఇది ప్రాజెక్ట్ అనుకోండి. ఈ ప్రాజెక్ట్కి జనరల్గా ఎక్స్టెన్షన్ విబిపి ఉంటుంది, విజువల్ బేసిక్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఫైల్ని మనం సేవ్ చేసినప్పుడు దానికి ఎక్స్టెన్షన్ విజువల్ బేసిక్ ప్రాజెక్ట్ అని, విబిపి షార్ట్ ఫామ్. మరి ఈ ప్రాజెక్ట్ కింద నెంబర్ ఆఫ్ ఫామ్ మాడ్యూల్స్ ఉంటాయండి. చూడండి, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 ఇట్లా ఎంత కూడా ఫామ్ మాడ్యూల్స్. మరి ఈ ఫామ్ మాడ్యూల్స్కి మనం సేవ్ చేస్తే ఎక్స్టెన్షన్ అంటే ప్రాజెక్ట్ మెయిన్ కంటైనర్ అయితే దాని కింద మెయిన్ ఇంటరాక్షన్ కోసం ఫామ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఫామ్స్లో మీరు కంట్రోల్స్ పెట్టుకుంటారు. మరి కంట్రోల్స్ని సేవ్ చేయరు, ఫామ్ని సేవ్ చేస్తుంది. మరి ఫామ్ని సేవ్ చేసినప్పుడు దానికి ఎక్స్టెన్షన్ ఏమొస్తుంది, ఎఫ్ఆర్ఎం వస్తుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ ఫామ్ మాడ్యూల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే జనరల్ మాడ్యూల్స్. లాస్ట్లో చూడండి, ఈ మాడ్యూల్స్ ఇక్కడ మీరు వేరియబుల్స్ డిక్లరేషన్ కోసం, టైప్ డిక్లరేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇవి సేవ్ చేసినప్పుడు ఎక్స్టెన్షన్ బిఐఎస్ వస్తుంది. ఓకే, సో విజువల్ బేసిక్ ప్రాజెక్ట్ టాప్ అయితే దాని కింద ఫామ్స్, అదర్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. మరి ఒక్కొక్క ఫామ్లో కూడా మనం మెయిన్ ఇంటర్ఫేస్ ఐటమ్స్ని పెట్టుకుంటాం. ఫామ్ అనేది మెయిన్ లేయర్ అయితే ఆ లేయర్లో మీరు ఇంటర్ఫేస్ ఐటమ్స్ అంటే మీ యొక్క అప్లికేషన్ తోటి ఎట్లా ఇంటరాక్ట్ కావాలి అనే దానికి రకరకాల కంట్రోల్స్ని మీరు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ కంట్రోల్స్ని ఇంటర్ఫేస్ ఐటమ్స్ అని కూడా అంటాం. చూడండి, కింద అప్లికేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ అంటే ప్రాజెక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫామ్స్. సో విండోస్ ఫామ్స్ ఆర్ నథింగ్ బట్ విండోస్ దట్ యు క్రియేట్ ఫర్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఫామ్ అనేది మెయిన్ విండో అన్నమాట. దాంట్లో యూజర్ ఇంటర్ఫేసెస్ని క్రియేట్ చేసుకునేదానికి ఇది మెయిన్ ఇంటర్ఫేస్గా ఉపయోగపడుతుంది. అంటే అప్లికేషన్స్ని డ్రా చేసుకునేదంతా కూడా ఫామ్లోనే. మీకు కావాల్సిన లేఅవుట్ అంతా కూడా డిజైన్ చేసుకునేది, డిజైనింగ్ ఏరియా అంతా కూడా ఫామ్స్లోనే జరుగుతుంది. నెక్స్ట్ కంట్రోల్స్. ఈ కంట్రోల్స్ చూడండి, గ్రాఫికల్ ఫీచర్స్ డ్రాన్ ఆన్ ఫామ్స్ టు అలో యూజర్ ఇంటరాక్షన్. యూజరు అప్లికేషన్తోని ఇంటరాక్ట్ అయ్యేదానికి అంటే డేటా ఎంట్రీ చేయడం, డేటాని తీసుకోవడం, రిట్రైవ్ చేసుకోవడం, చూడడం, ఇవంతా కూడా చేసేది ఈ కంట్రోల్స్ ద్వారానే. ఈ కంట్రోల్స్ని ఎక్కడ డ్రా చేస్తారు, ఫామ్స్ మీద డ్రా చేస్తారు. ఓకే, జస్ట్ లైక్ టెక్స్ట్ బాక్స్, బటన్, కమాండ్ బటన్స్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, ఇట్లాంటివంతా కూడా కంట్రోల్స్గా ఉంటాయి. మరి నెక్స్ట్ ప్రాపర్టీస్ చూస్తే ప్రతి కంట్రోల్కి లేదంటే ఫామ్కి లేదంటే అదర్ ఆబ్జెక్ట్స్కి ఉండే ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏమంటామంటే ప్రాపర్టీస్ అంటాం. ఈ ప్రాపర్టీస్ ద్వారా మనం ఆ యొక్క ఫామ్కి కానీ లేదంటే కంట్రోల్కి కానీ మనం ఏం చేయొచ్చు, దాని యొక్క బిహేవియర్ని మార్చేదానికి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ని మార్చేదానికి రకరకాల సెట్టింగ్స్ మనం పెట్టుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి, ఫోర్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి, ఇట్లాంటివంతా కూడా ప్రాపర్టీస్ కింద వస్తాయన్నమాట. నేమ్ ఎలా ఉండాలి, ఇవన్నీ. మరి మెథడ్స్ అనేటివి బుల్టిన్ ప్రొసీజర్స్ అండి. ఈ బుల్టిన్ ప్రొసీజర్స్ ఒక కంట్రోల్కి కావచ్చు, లేదంటే ఫామ్ ఆబ్జెక్ట్కి కావచ్చు, మిగతా ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఉంటాయి. మరి ఆ ఆబ్జెక్ట్ల మీద పర్టికులర్ యాక్షన్ తీసుకునేదానికి ఈ మెథడ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ సమ్
బుల్టిన్ ప్రొసీజర్స్ అంటే వాడు ఇచ్చేసిన ప్రొసీజర్స్ ఫర్ ఆబ్జెక్ట్స్. మరి ఆ ఆబ్జెక్ట్స్ మీద యాక్షన్స్ తీసుకునేదానికి వాడతాం అన్నమాట వీటిని. మరి ఈవెంట్ ప్రొసీజర్స్ అనేటివి కోడ్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్స్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వెన్ సర్టెన్ ఈవెంట్ అక్కర్స్. మనం రాసే కోడ్ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి, బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం రావాలి, మౌస్ క్లిక్ చేసినప్పుడు ఏం రావాలి, మౌస్ డబుల్ క్లిక్ చేస్తే ఏం రావాలి, ఇట్లాంటివి మనం ఈవెంట్స్గా రాస్తాం. అంటే ఆయా ఈవెంట్స్ ఆయా కంట్రోల్కి లేదంటే ఆబ్జెక్ట్స్కి బుల్టిన్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్కి మనం ఏ కోడ్ రాయాలో ఆ కోడ్ రాస్తాం. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ కోడ్ మనం రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ జనరల్ ప్రొసీజర్స్, కోడ్ నాట్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్స్. ఈ కోడ్ అనేది జనరల్గా మనం సపరేట్గా రాసుకునే కోడ్ అనమాట. అంటే ఇది పర్టికులర్ కంట్రోల్కి కానీ పర్టికులర్ ఫామ్ కానీ పర్టికులర్ ఆబ్జెక్ట్ కానీ సంబంధించింది కాదు. కానీ ఈ కోడ్ని అవి యూజ్ చేసుకోగలుగుతాయి. ఆ అప్లికేషన్లో మనం ఎక్కడైనా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మాడ్యూల్స్, కలెక్షన్ ఆఫ్ జనరల్ ప్రొసీజర్స్. పైన మనం చెప్పుకున్న జనరల్ ప్రొసీజర్స్ యొక్క కలెక్షను. అంటే సపోజ్ మనం ఒక ప్రొసీజర్ రాస్తాం, సబ్ ప్రొసీజర్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు. ఆ ఫంక్షన్లో సపోజ్ యాడింగ్ 2 నెంబర్స్ యాడ్ అనే ప్రొసీజర్ ఉంది. ఆ యాడ్ అనే ప్రొసీజర్ జనరల్ ప్రొసీజర్. అది దేనికి ఏ ఆబ్జెక్ట్కి బుల్టిన్ ఆబ్జెక్ట్స్ కంతా కూడా సంబంధం లేదు, మనం రాసిన కోడ్ అనమాట. కానీ వేరే ఆబ్జెక్ట్స్ యొక్క ప్రొసీజర్స్ ద్వారా లేదంటే ఈవెంట్ ప్రొసీజర్స్ ద్వారా వీటిని కాల్ చేసుకోవచ్చు. వేరియబుల్స్ డిక్లరేషన్స్, వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం. లైక్ ఇక్కడ చూడండి, ఇట్లాంటి మాడ్యూల్స్ని మనం క్రియేట్ చేసినప్పుడు వేరియబుల్స్ని ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్టెంట్స్ డెఫినేషన్స్ యూజ్డ్ బై అప్లికేషన్స్. కాన్స్టెంట్స్ యొక్క డెఫినేషన్స్ కూడా ఇట్లాంటి మాడ్యూల్స్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మీరు ఈ యొక్క విజువల్ బేసిక్ అప్లికేషన్ స్ట్రక్చర్ని కలిగి ఉన్నారు. మరి ఇది క్లియర్గా అర్థం కావాలంటే మనం డైరెక్ట్గా విజువల్ బేసిక్ వీబీలోకి ఎంటర్ అయ్యి అక్కడ చూసినట్లయితే ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఫామ్ ఎలా ఉంటుంది, కంట్రోల్ ఎలా ఉంటుంది, దాని బిహేవియర్ని కంట్రోల్ చేసే ప్రాపర్టీస్ ఎలా సెట్ చేయాలి, వాటి మీద యాక్షన్ తీసుకునేదానికి మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆ యొక్క కంట్రోల్స్కి ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఈవెంట్లో కోడ్ ఎలా రాయాలి, ఆ ఈవెంట్లో ఉండే కోడ్ కాకుండా జనరల్గా మనం ప్రొసీజర్స్ ఎలా రాయాలి విడిగా, మరి మాడ్యూల్స్లో ఈ జనరల్ ప్రొసీజర్స్ని, వేరియబుల్స్ని, కాన్స్టెంట్స్ని ఎలా పెట్టాలి అనేది మొత్తం కూడా మనకి తెలుస్తుంది. ఒక 3-4 ప్రోగ్రామ్స్ చేయగానే మీకు అవగాహనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అదండి.